మరియు మన శంషాబాద్ ఎస్ఓటి, మన డీసీపీ ప్రకాష్ రెడ్డి, మన అడిషనల్ డీసీపీ ఎస్ఓటి సందీప్ నేతృత్వంలో ఒక ఫేక్ ఇన్సూరెన్స్ గ్యాంగ్ ని సైబరాబాద్ పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఫేక్ ఇన్సూరెన్స్ గ్యాంగ్ లో మొత్తం 11 మందిని మనం అరెస్ట్ చేశాము. వీళ్ళంతా ఇక్కడ హైదరాబాద్ నేటివ్. వీళ్ళందరూ కూడా వేరియస్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, కోటక్, హెచ్డిఎఫ్సి, ఇఫ్కో, చోలా, రాయల్ సుందరం చెందిన ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ పాలసీస్ ని ఫేక్ చేస్తూ ప్రజలకు అమ్మేవాడు. చాలా పెద్ద సంఖ్యలో అమ్మారని చెప్పి మనకు తెలిసింది. ఇప్పటిదాకా తెలిసింది మనకు సీజ్ చేసింది 1125 సీజ్ చేశాను. ఇంకా 900 దాకా సీజ్ అయ్యే అవకాశం ఉంది. దాదాపు 2000 ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీస్ ని మనము సీజ్ చేయడం జరిగింది. 2016లో బగ్దల్ అని చెప్పి పోలీస్ స్టేషన్ బీదర్ డిస్ట్రిక్ట్ కర్ణాటకలో ఒక యాక్సిడెంట్ కావడం జరిగింది. 2016లో ఒక క్రైమ్ నెంబర్ 114/2016 అండర్ సెక్షన్ 279, 338, 337, రెడ్ విత్ 187 MBR కింద కేసు రిజిస్టర్ కావడం జరిగింది. ఆ కేసులో అక్కడ లోకల్ పోలీసు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్ భాగంగానే ఆ ఒక ఇంజూర్డ్ అయిన వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే క్లెయిమ్ చేయడానికి పోతే అక్కడ తెలిసింది ఇదంతా ఫేక్ ఇన్సూరెన్స్ చెప్పి వాళ్ళు 2018లో క్రైమ్ నెంబర్ 88 ఆఫ్ బగ్దాద్ పోలీస్ స్టేషన్ లో బీదర్ డిస్ట్రిక్ట్ కర్ణాటకలో ఒక కేసు కూడా అరెస్ట్ కావడం జరిగింది. దాంట్లో A7 జి సుధీర్ కుమార్ అనేవాడు కూడా 2020లో డిసెంబర్ నెల 10 తేదీ రోజు ఆయన అరెస్ట్ కూడా కావడం జరిగింది. ఇట్లా ఈ ఒక ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళు చాలా చోట్ల చాలా ప్లేస్ కూడా ఇలా అమ్మడం జరిగింది. సో ఈ ముఖ్యంగా 11 మంది డీటెయిల్స్కి వెళ్తే ఈయనంతా జి రమేష్ అని చెప్పి ఉన్నారు. ఈయన నేటివ్ ఆఫ్ అమరాబాద్, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. ఒక పొల్యూషన్ వెహికల్ పెట్టుకుని సర్టిఫికేట్ అమ్మేవాడు. అదేవిధంగా సాయిరామ్ అని చెప్పి ఇన్సూరెన్స్ ఏజెంట్, గోవర్ధన్, రమేష్, రాజు, ప్రవీణ్ వీళ్ళందరూ కూడా పొల్యూషన్ వెహికల్ మెయింటైన్ చేసేవాళ్ళు. సుధీర్ కుమార్ అనేవాడు కూడా సేమ్. జి కృష్ణ, ఎం శంకర్, జితేందర్ కుష్వా అని చెప్పి ఈయన కార్ డ్రైవర్ కానీ బట్ ఈయన కూడా ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీ అమ్మేవాడు. రవి కడిగల్లా అని చెప్పి ఈయన కూడా పొల్యూషన్ వెహికల్ మెయింటైన్ చేస్తూ కొండాపూర్లో ఉండి ఒక ఇన్సూరెన్స్ పాలసీ అమ్మేవాడు. ముఖ్యంగా వీళ్ళు డీటెయిల్స్కి వెళ్తే జి రమేష్ నాయక్ మెయిన్ అక్యూజ్డ్ ఈయన మొత్తము నడిపించేవాడు. ఈయన ఒక గవర్నమెంట్ రిజిస్టర్డ్ పొల్యూషన్ టెస్టింగ్ వెహికల్ ని పెట్టుకునేవాడు. వివిధ ప్లేసెస్ లో పెట్టుకుని ముఖ్యంగా ఈ నేషనల్ హైవే పైన వెహికల్ పెట్టుకునేవాడు. అంటే వీళ్ళు 2 రకాల మోసం చేస్తున్నారు. ఏమంటే ఒక మోడస్ ఆపరెంట్కి వెళ్తే ఒక వెహికల్ ని పొల్యూషన్ టెస్టింగ్ వెహికల్ ని అక్కడ హైవే దగ్గర పెట్టుకొని ఎవరు పొల్యూషన్ టెస్టింగ్ వస్తున్నారో ఆ పొల్యూషన్ టెస్టింగ్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు మాయ మాట చెప్పి మీకు ఇన్సూరెన్స్ పాలసీ ఉందా లేదా, ఉంటే లేదంటే మా దగ్గర రండి మనం ఇమీడియట్లీ మీకు ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తానని చెప్పి 2 వీలర్ అయితే 1000 నుంచి 2000 దాకా తీసుకెళ్లేవాడు. అంటే అది మాక్సిమం 2000 to 3000 రూపీస్ ఛార్జెస్ ఉంటుంది. పెద్ద వెహికల్ గూడ్స్ వెహికల్ అయితే దాదాపు 1,00,000 పైన ఉంటుంది అది ఇన్సూరెన్స్. వీళ్ళంతా 10,000కి ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా కార్స్ మనము 4 వీలర్స్ అయితే ట్యాక్సీస్ ఉంటే అరౌండ్ 25,000 to 30,000 తీసుకుంటారు. వీళ్ళు మాత్రం అమ్మే పాలసీ 5,000 రూపీస్ అమ్మేవాళ్ళు. సో ఇట్లా 2 రకాల, ఒకటి అక్కడ హైవే పైన వెహికల్ పెట్టుకుని అక్కడ ఇన్సూరెన్స్ పాలసీ అమ్మడం ఫేక్. సెకండ్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఒక వెహికల్ పెట్టుకుంటారు. అక్కడ ఎవరు, ఎందుకంటే ఒక ఆర్టీఓలో ఒక రూల్ ఉంది, కొత్త వెహికల్ రిజిస్ట్రేషన్ కావాలంటే కంపల్సరీ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. సో అక్కడ ఉన్న బ్రోకర్స్ తోని లైసెన్స్ పెట్టుకుని వాళ్ళకి కమిషన్ ఇస్తూ మీకు ఎవరైనా కొత్త వెహికల్ తీసుకుని వాళ్ళకి ఇన్సూరెన్స్ కావాలంటే మా దగ్గర డైవర్ట్ చేయని చెప్పి చెప్పడంతో వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇక్కడ డైవర్ట్ చేస్తారు. అక్కడ డైవర్ట్ చేసి వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఈ ఒక్క మీడియా ఫ్రెండ్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళు అవేర్నెస్ తీసుకురావడం వల్ల పబ్లిక్ లో బాగా అవేర్నెస్ వచ్చి డెఫినెట్లీ చాలా చోట్ల స్పీడ్ డ్రైవర్ పెట్టుకున్నారు, లేదా క్యాబ్ వెళ్ళారు, కొంతమంది ఆటో కూడా పట్టుకుపోయినారు. నేను పర్సనల్ చెక్ చేశాను, చాలా మంచి స్పందించారు ప్రజలందరూ కూడా. నేను పేరు అభినందిస్తున్నాను. ఈ అర్బన్ ఏరియాలో దాదాపు మాదాపూర్ జోన్ లో
యాక్సిడెంట్ దాదాపు యాక్సిడెంట్ లేదు. లాస్ట్ 1 వీక్ నుంచి డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల యాక్సిడెంట్ లేదు. ఇప్పటిదాకా జరిగిన 7 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ లో 4 వెహికల్లో డ్రంక్ అండ్ డ్రైవింగ్ డ్రైవర్స్ ఉన్నారు. 2 పెడెస్ట్రియన్లు తాగి ఉన్న వాళ్ళు రోడ్ ఎక్కుతున్నారు. దానివల్ల కూడా హిట్ అండ్ రన్ కేసు అయింది. వాళ్ళిద్దరు కూడా తాగి వచ్చి రోడ్ పైన వచ్చారు పాదచారులు, వాళ్ళ వల్ల కావడం జరిగింది. సో ముఖ్యంగా ఈ యొక్క క్యాంపెయిన్ లో బాగా స్పందించారు. ముఖ్యంగా మనము ఈ వెహికల్స్ చూస్తే దాదాపు 65% డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో పట్టుకున్న వాళ్ళందరూ కూడా 2 వీలర్స్. వీళ్ళందరికీ ఒక భ్రమే ఉంది, మళ్ళీ పెద్ద వెహికల్ చెక్ చేస్తాము పోలీసులు, చిన్న వెహికల్ చెక్ చేస్తలేదని చెప్పి. అది అంతా భ్రమే, అది కాదు. ప్రతి ఒక్క వెహికల్ మనం చెక్ చేస్తున్నాము. లారీ వాళ్ళు ఉండొచ్చు, ఆటో వాళ్ళు ఉండొచ్చు, కార్ వాళ్ళు ఉండొచ్చు, 2 వీలర్ వాళ్ళు ఉండొచ్చు, అందరూ కూడా మనం చెక్ చేస్తున్నాం. ఇప్పుడు పట్టుబడిన మనం 3710 కేసెస్ లో దాదాపు 65% 2 వీలర్స్ ఉన్నారు, 30% 4 వీలర్ వాళ్ళు ఉన్నారు, మిగిలిన వాళ్ళు 5% ఉన్నారు. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా మీరు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ లేదంటే పాదచారిగా మీరు తాగితే రోడ్ ఎక్కొద్దు. మీరు నష్టపోతారు లేదా వేరే వాళ్ళు కూడా నష్టం చేసే అవకాశం ఉంది. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మనము ఇప్పుడు అర్బన్ ఏరియాలో ఇక్కడ మన కూకట్పల్లి కావచ్చు, మియాపూర్ కావచ్చు, నార్సింగి, మాదాపూర్, గచ్చిబౌలిలో దాదాపు అవేర్నెస్ వచ్చి డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన బాగా మనం వాళ్ళ పబ్లిక్ అవేర్నెస్ వచ్చింది. బట్ ఇప్పుడు మన ఛాలెంజ్ ఉంది రూరల్ ఏరియాస్. ఇప్పుడు ఆయన యాక్సిడెంట్స్ అన్న షాద్నగర్, మేడ్చల్ ఆ సైడ్ కావడం జరిగింది. ఈ క్యాంపెయిన్ కూడా మనము అక్కడ కూడా మనం ఎక్స్టెండ్ చేస్తాము, అక్కడ కూడా మనం స్పెషల్ టీమ్స్ పెడతాము. మనం వచ్చే 3 months స్ట్రాటజీకి ఒక ప్లాన్ చేసేసి డెఫినెట్లీ విల్ కాన్సంట్రేట్ ఆన్ దిస్ డ్రంక్ అండ్ డ్రైవింగ్. అన్నిటికీ కూడా ఒక ప్రాపర్ ఫార్మాట్ లోనే ఇవ్వడం జరుగుతుంది సార్ పాలసీ. కాకపోతే ఏదైతే ఈ ఫేక్ పాలసీస్ ఇష్యూ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పీడిఎఫ్ ఎడిటర్ యూజ్ చేసి, పీడిఎఫ్ ఎడిటర్ అందరూ వినే ఉంటారు. సో ఈ పీడిఎఫ్ ఎడిటర్ యూజ్ చేసి ఎప్పుడైతే మీరు ఒక కస్టమర్ వాళ్ళ దగ్గరికి పాలసీ కోసం అప్రోచ్ అవుతారో, అది పొల్యూషన్ సెంటర్ కావచ్చు, సత్యనారాయణ సార్ చెప్పినట్టు ఆర్టీఓ ఏజెంట్ కావచ్చు, ఎందుకంటే ఇమీడియట్ నీడ్ ఇవాళ సాయంత్రం ఇన్సూరెన్స్ అయిపోతుంది. జనరల్గా ఏంటి, నాకు సాయంత్రం ఇన్సూరెన్స్ అయిపోతుంది, రేపటి నుంచి ఇన్సూరెన్స్ ఉండదు. సో ఈ సినారీ ఏంటంటే కొంతమంది నియరెస్ట్ పొల్యూషన్ వాళ్ళు కానీ ఆర్టీఓ ఏజెంట్ కానీ చెప్తే మీకు ఇన్స్టెంట్ పాలసీ ఇస్తామని చెప్పేసి అప్పటికప్పుడు పీడిఎఫ్ ఎడిటర్ ఓపెన్ చేసి ఒక పాలసీ ఫార్మాట్ ఉంటుంది, అది రిలయన్స్ ఫార్మాట్ ఉంటుంది అనుకోండి సార్. ఇప్పుడు ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ఫార్మాట్ ఉంది పాలసీ. అంటే నేను ఇంతకుముందు వేరే కంపెనీస్ కూడా వర్క్ చేశాను కాబట్టి నేను డిఫరెంట్ కంపెనీస్లో డిఫరెంట్ ఫార్మాట్ ఉంటుంది. సో ఆ ఫార్మాట్ లో అదే పాలసీ రకంగా నెంబర్ వచ్చే విధంగా వాళ్ళకి ఇచ్చిన నోట్కి వచ్చిన నెంబర్ టైప్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఇప్పుడు మాకు కూడా కొన్ని అక్రాస్ వస్తుంటాయి సార్. మాకు ఇట్లా వచ్చినప్పుడు ఇప్పుడు ఈ కేసులో కూడా మేము కూడా ఒక ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం సార్. ఎందుకంటే ఇది ప్రాణాలతో సంబంధించిన విషయం, మీకు తెలియదు కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లైమ్ అనేది మా దగ్గర వేయడం జరుగుతుంది. జెన్యూన్ పాలసీ ఉందనుకోండి సార్, ఒక థర్డ్ పార్టీ క్లైమ్ అనేది మేము ప్రాసెస్ చేయడం జరుగుతుంది, ఓడీ క్లైమ్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది కస్టమర్కి. టీపీ ఇన్సూరెన్స్ అనేది ఐఆర్డీఏ నామ్స్ ప్రకారం మ్యాండేటరీ సార్ ప్రతి ఒక్కరికి కూడా. సో కాబట్టి ఒక 2 వీలర్లో మహా అయితే ఒక టీపీ ఇన్సూరెన్స్ 800 నుంచి 1000 రూపాయలు ఉంటుంది సార్ ఒక కస్టమర్కి. సో ఈ 1000 రూపాయలు ఉన్నప్పుడు ఏంటంటే ఈ కస్టమర్ అక్కడికి వెళ్ళినప్పుడు ఈ హరీలో వాళ్ళు కస్టమర్కి మీకు డిస్కౌంట్ వస్తుంది అంటారు సార్. టీపీ ప్రీమియంలో ఎవరు ఏ కంపెనీ కూడా డిస్కౌంట్ ఏమి ఉండదు సార్. ఐఆర్డీఏ నామ్స్ ప్రకారము, ఇండియన్ మోటార్ టారిఫ్ ప్రకారం ఐఆర్డీఏ ఈ రేట్స్ ఫిక్స్ చేస్తుంది, ఈ పాలసీ ఇంతకీ అమ్మాలి.